వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. ప్రపంచం థర్డ్ వరల్డ్ వార్ అంచున నిలబడిందా? మిడిల్ ఈస్ట్ లో అరబ్ మహా సంగ్రామం మొదలైందా? ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. ఇజ్రాయెల్ సేనలు ఖతార్ రాజధాని దోహాపై జరిపిన అనూహ్య వైమానిక దాడులతో అరబ్ ప్రపంచం అట్టుడికిపోతోంది. హమాస్ నాయకులను టార్గెట్ చేశామన్న ఇజ్రాయెల్ ప్రకటనతో అరబ్ దేశాల సుల్తానులు, రాజులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఓవైపు అరబ్ దేశాలన్నీ ఏకమవుతుంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా నాటో సభ్య దేశమైన టర్కీపై కన్నేసింది. టర్కీపై దాడి జరిగితే నాటో రంగంలోకి దిగుతుందా? అమెరికా అండతోనే ఇజ్రాయెల్ ఈ సాహసం చేస్తోందా? ఈ ట్రయాంగిల్ వార్ వెనుక ఉన్న అసలు కథేంటి? సెప్టెంబర్ 9th and 10th ఖతార్ రాజధాని దోహా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో హమాస్ అగ్ర నాయకులు హతమైనట్టు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. ఒకవైపు ఇజ్రాయెల్ మీడియా టాక్ షోలలో షాంపైన్స్ తెరిచి సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు అరబ్ ప్రపంచం మాత్రం ప్రతీకార జ్వాలలతో రగిలిపోతోంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్, ఇలా అరబ్ దేశాల అధినేతలంతా ఖతార్ కు మద్దతుగా దోహాలో వాలిపోయారు. ఇప్పటి వరకు గాజా, లెబనాన్, సిరియా వంటి యుద్ధ పీడిత దేశాలపై దాడులు చేసిన ఇజ్రాయెల్ మొదటిసారి అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన ఖతార్ ను టార్గెట్ చేయడంతో అరబ్ దేశాల సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆగస్టులో దోహాపై దాడి చేయమని మాట ఇచ్చిన అమెరికా, ఇజ్రాయెల్ తమను మోసం చేశాయని ఖతార్ మండిపడుతోంది. కానీ ఇజ్రాయెల్ ఆపరేషన్ ఇక్కడితో ఆగేలా లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలు ఉగ్రవాదులను మాకు అప్పగించండి లేదా శిక్షించండి, మీరు చేయకపోతే ఆ పని మేం చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన ప్రకటన పెను సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు సీక్రెట్ రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయెల్ తదుపరి టార్గెట్ నాటో సభ్య దేశమైన టర్కీ. రాబోయే కొద్ది రోజుల్లో లేదా 100 గంటల్లోనే టర్కీలోని ఇస్తాంబుల్ లేదా అంకారా నగరాలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేయవచ్చని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అయితే నాటో సభ్య దేశంపై దాడి చేస్తే నాటో ఆర్టికల్ 5 ప్రకారం ఆ కూటమిలోని దేశాలన్నీ ఏకమై ఇజ్రాయెల్ పై యుద్ధం ప్రకటించాలి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా, స్వీడన్, ఫిన్లాండ్ ఈ ఆర్టికల్ 5 అమలుపై వీటో చేసే అవకాశం ఉండటంతో నాటో అండ టర్కీకి లభించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అమెరికా భద్రతా గ్యారంటీపై నమ్మకం కోల్పోయిన అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు సొంతంగా ఏకమవుతున్నాయి. 57 ఇస్లామిక్ దేశాల కూటమి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఒక ధర్మ యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని అరబ్ దేశాలు రష్యా, చైనా కూటమితో చేతులు కలపవచ్చు. ఇదే జరిగితే మధ్యప్రాచ్యంలో మొదలైన ఈ నిప్పు రవ్వ అమెరికా, రష్యా, చైనాలను కూడా లాగి ఒక మహా సంగ్రామానికి దారితీయటం ఖాయం.